హలో కుషికం నేమ్స్ ఆర్ యూ ఆల్ ఈ రోజు నేను మీ ముందుకి ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్స్ అనే సెగ్మెంట్ గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను. ఇది మనకి 12th క్లాస్లో ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్ లెసన్కి సంబంధించింది. ఇంతకుముందు వీడియోలో మనము ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ గురించి, అలాగే అకేషనల్గా ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్స్ గురించి కూడా, అంటే సైమల్టేనియస్గా ఆల్కహాల్స్, ఫీనాల్స్ రెండింటిని ప్రిపేర్ చేసే టెక్నిక్స్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ రోజు మనము డెడికేటెడ్గా ఓన్లీ ఫీనాల్స్ని మాత్రమే ప్రిపేర్ చేసే ప్రిపరేషన్ టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకోవడానికి వచ్చేసామన్నమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు ఫస్ట్ మనం చూస్తుంది ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ లో ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ హాలో ఎరీన్స్. హాలో ఎరీన్స్ అంటే ఏంటి? మనకి బెంజీన్ రింగ్ మీద హాలోజన్ గ్రూప్ ఉంటుంది. సో దీని నుంచి మనము ఫీనాల్ ని ప్రిపేర్ చేస్తాము. ఫీనాల్ అంటే ఏంటి? మనకి బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉండాలి. దీన్ని మనము ఫీనాల్ అంటాము. ఈ రియాక్షన్ గురించి మనము ఆల్రెడీ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ కెమికల్ ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? మనకి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలి అంటే X మైనస్ బదులుగా మనకి OH మైనస్ గ్రూప్ వచ్చి మనకి ఇక్కడ బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ అవ్వాలి. అయితే హాలో ఆల్కేన్స్ లో నుంచి హాలో ఎరీన్స్ లో నుంచి హాలోజన్ ని బ్రేక్ చేయడం అనేది మనకి అంత ఈజీ కాదు. ఎందుకంటే డ్యూ టు రెజొనెన్స్ ఉండడం వల్ల మనకి పార్షియల్ డబుల్ బాండ్ అయితే ఉంటుంది హాలోజన్ కి అండ్ కార్బన్ కి మధ్యలో. దానివల్ల మనకి ఎప్పుడైతే హాలో ఎరీన్స్ నుంచి ఆల్కహాల్స్ ని, ఫినాల్స్ ని ప్రిపేర్ చేస్తామో అప్పుడు మనకు కొంచెం అడ్వర్స్ కండిషన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సింది, అడ్వర్స్ కండిషన్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్ గా మనకి OH మైనస్ కావాలి కాబట్టి ఇక్కడ మనము రియాక్టెంట్ అనేది NaOH యాడ్ చేస్తున్నాము. దాంతో పాటు రియాక్షన్ కండిషన్స్ ఏంటి అంటే 623 కెల్విన్ టెంపరేచరు, అలాగే మనకి 300 ATM ప్రెషర్ దగ్గర మాత్రమే మనకి ఈ ప్రోడక్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఈ ప్రోడక్ట్ కూడా డైరెక్ట్ గా రాదు. ఫస్ట్ ఏమవుతుంది అంటే సోడియం ఫినాక్సైడ్ వస్తుంది. అంటే బెంజీన్ రింగ్ మీద O ఉండి O మైనస్ ఉంటుంది, అలాగే Na ప్లస్ సోడియం ఫినాక్సైడ్ అంటాం అనమాట. తర్వాత దీనికి మళ్ళీ మనము ఒక యాసిడ్ యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఫీనాల్ అనేది అయితే వస్తుంది ఇలాగా. ఓకే, సో ఇది అడ్వర్స్ కండిషన్స్లో మాత్రమే జరుగుతుందన్నమాట. అలా కాకుండా మనకి అడ్వర్స్ కండిషన్ కాకుండా మామూలు వార్మ్ కండిషన్లో కావాలి అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ఒకవేళ బెంజీన్ మీద ప్రెసెంట్ అయ్యి ఉంటే అప్పుడు మనకి ఈ రియాక్షన్ కండిషన్స్ అనేది కొంచెం ఈజప్ అవుతాయి. Okay, so next preparation of the phenol will be from benzene sulfonic acid. Benzene sulfonic acid అంటే మనకేం తెలుసు? బెంజీన్ సల్ఫానిక్ యాసిడ్ అంటే బెంజీన్ మీద మనకు SO3H ఉంటుంది, దాన్ని సల్ఫానిక్ యాసిడ్ అంటాము కదా. సో ఈ బెంజీన్ సల్ఫానిక్ యాసిడ్ నుంచి మనము ఫీనాల్ని ప్రిపేర్ చేయాలి అంటే దీనికి కూడా ఇది యాసిడ్, దీనికి మనము బేస్ వేస్తాము NaOH. అప్పుడు మనకేమవుతుంది అంటే మనకి ఫినాక్సైడ్ అయాన్ వస్తుంది, అంటే ONA వస్తుంది అనమాట. దీనికి మళ్ళీ మనము ఒక యాసిడ్ యాడ్ చేస్తాము, అంటే H+ వేసుకోవచ్చు ఆర్ HCl అనే మనం అనుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఫీనాల్ అయితే వస్తుంది. ఓకేనా. సో అయితే ఈ SO3H మనకి ఎలా వస్తుంది? మనకి ఫ్యూమింగ్ బెంజీన్కి ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు వస్తుంది. అంటే H2SO4 యాడ్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ SO3 ఆర్ దీన్నే మనం ఈ రెండింటిని కలిపి మనము ఓలియం అంటాం అనమాట. సో ఈ ఓలియంని ఆర్ ఫ్యూమింగ్ ఎస్టిక్ యాసిడ్ని కనుక యాడ్ చేసినప్పుడు మనకి సల్ఫోనేషన్ జరుగుతుంది. ఆ సల్ఫోనేషన్ జరిగిన తర్వాత దాన్ని మనం బేస్తో రియాక్ట్ చేసినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది. ఆ సాల్ట్ని మనం యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఫీనాల్ వస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిపరేషన్స్ ఫర్ ఫీనాల్. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అనమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి అంటే ఫ్రమ్ డైఅజోనియం సాల్ట్స్. మనం దీని గురించి ఆల్రెడీ హాలో ఆల్కేన్స్ గురించి మాట్లాడుకున్నాము. హాలో ఆల్కేన్స్ గురించి మాట్లాడినప్పుడు డైజోనియం సాల్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాము? మనము బెంజీన్ తీసుకుంటాము. బెంజీన్ మీద ఉన్న NH2 అంటే ప్రైమరీ ఎమిని తీసుకుంటాం. దీన్ని మనం ఎనిలీన్ అంటాము. ఎప్పుడైతే ఎనిలీన్కి మనము NaNO2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl యాడ్ చేస్తాము, NaNO2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl, అది కూడా మనకి ప్రాపర్ రియాక్షన్ కండిషన్స్ 0 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం ట్రీట్ చేసినప్పుడు మనకి డైఅజోనియం సాల్ట్ వస్తుంది. డైఅజోనియం సాల్ట్ అంటే ఏంటి అంటే బెంజీన్ రింగ్ మీద N ట్రిపుల్ బాండ్ N నుండి ఈ నైట్రోజన్ మీదకు మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అలాగే Cl మైనస్, డైఅజోనియం సాల్ట్ అనమాట. ఇది డైఅజోనియం సాల్ట్ వస్తుంది. దీని నుంచి ఫీనాల్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ. ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే జస్ట్ డైఅజోనియం సాల్ట్కి మనము వాటర్ యాడ్ చేసి జస్ట్ కొంచెం హీట్ చేస్తే, జస్ట్ వార్మ్ కండిషన్ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కూడా మనకి ఫినాల్ వచ్చేస్తుంది అనమాట. డైజోనియం సాల్ట్స్ ఎప్పుడైతే లైక్ హీట్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు డెఫినెట్గా మనకి నైట్రోజన్ గ్యాస్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న Cl మనకి HCl కింద వచ్చేస్తుంది అనమాట. ఇది డైజోనియం నుంచి ప్రిపేర్ చేసే మెథడ్. ఈ మెథడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఓకే. అండ్ వీటన్నిటితో కాకుండా నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్. ఇండస్ట్రీలో మనము ఫినాల్స్‌ని ప్రిపేర్ చేసే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే బై యూజింగ్ క్యూమిన్. క్యూమిన్ అంటే ఏంటి అంటే బెంజీన్ రింగ్ మీద నాకు ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంటుంది. ఐసోప్రొపైల్ గ్రూప్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 3 కార్బన్స్ వై షేప్‌లో అరేంజ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఐసోప్రొపైల్ గ్రూప్ అంటాము. ఈ ఐసోప్రొపైల్ గ్రూప్ నుంచి దీని కామన్ నేమ్ వచ్చేసి మనకి క్యూమిన్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్యూమిన్‌ని మనము ఆక్సిడైజ్ చేస్తామో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం దీన్ని ఆక్సిడైజ్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న కార్బన్ మీద ఉన్న CH3 గ్రూప్స్ 2 అలానే ఉన్నాయి. ఈ H ఉంది గదా! కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో ఇక్కడ నాకు 2 ఆక్సిజన్స్ వచ్చేసి బాండ్ ఫార్మ్ అయిపోయాయన్నమాట. సో దీన్ని మనం ఏమంటాము క్యూమిన్ హైడ్రో పర్ ఆక్సైడ్ అంటాము. ఓకేనా? ఈ క్యూమిన్ హైడ్రో పర్ ఆక్సైడ్‌ని ఫర్దర్‌గా మనము యాసిడ్ ప్రెజెన్స్‌లో H+ ప్రెజెన్స్‌లో హైడ్రాలిసిస్ గనక చేస్తే అప్పుడు మనకి ఫీనాల్ వచ్చేస్తుంది. డైరెక్ట్‌గా ఫీనాల్ వచ్చేస్తుంది. అండ్ పైన ఉన్న బ్రాంచింగ్ ఏదైతే ఉందో అది నాకు కీటోన్ అవుతుందన్నమాట. ఇక్కడ పెరాక్సైడ్ ఉంది కదా! ఈ OH అనేది నాకు దీని మీదకొచ్చేస్తుంది. ఈ కార్బన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో డబుల్ బాండ్ అయితే వస్తుందన్నమాట. సో CH3 C డబుల్ బాండ్ O CH3 వస్తుందన్నమాట. ఇది మనకి ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్. మనము ఫీనాల్స్‌ని ఇండస్ట్రీ లెవెల్‌లో హైయర్ కాన్సంట్రేషన్స్‌కి ఆర్ హైయర్ క్వాంటిటీస్‌లో ప్రిపేర్ చేయాలి అంటే మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ఫీనాల్‌కి, ఎసిటోన్‌కి రెండిటికి కూడా మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఫార్మ్ అయిన బై ప్రొడక్ట్‌ని ఈజీగా సెపరేట్ చేసుకుంటాం అనమాట. అందుకని ఇది ఇండస్ట్రీలో ప్రిపేర్ చేయడానికి చాలా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. అనదర్ వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషి కేమ్. బాయ్.